బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో జనసేన తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మల్కం చెరువు సమీపంలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ నూతన కార్యాలయంతో తెలంగాణలో పార్టీ విస్తరణకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇప్పటికే రాష్ట్రంలోని జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి భారీగా జన సైనికులు తరలివస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన కార్యకలాపాలకు ఈ నూతన కార్యాలయం కేంద్రంగా మారనుందని ప్రచారం సాగుతోంది. ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, చేరికలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి. గుడ్ మార్నింగ్ జగన్నాథ్. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షులు తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలు ఆ ప్రాంతంలో హైదరాబాద్ మణికొండలోని మల్కం చెరువు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి జనసేన కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. సో నిజంగా ఇప్పటికే జనసేన పార్టీ తెలంగాణలో క్రేజ్ సంపాదించుకోవడానికి వీలుగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. రీసెంట్ గా నిన్న ఒక బాలుడికి బాగా హెల్త్ ఇష్యూ ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా తెలంగాణకు వెళ్ళి ఆ బాలుని పరామర్శించడం జరిగింది. దానికి ముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే బహిరంగ సభ పెట్టాలని ఆలోచించారు. అది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. సో తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించి ఒక క్రేజ్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. సో దాన్నే క్యాచ్ చేసుకుని జనసేన పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు పోటీ చేస్తామని కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించున్నారు. సో ఆ నేపథ్యంలో పార్టీని మరింత స్ట్రెంథెన్ చేయడానికి వీలుగా ఆ రాష్ట్రానికి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయాన్ని రోజు ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టబోతున్నారని ఈ కార్యాలయం ఏర్పాటుతో మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, నాయకులందరికీ కూడా ఆహ్వానం అందించారు. సో వాళ్ళందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. ఆ కార్యాలయం నూతన ప్రారంభోత్సవానికి తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ రాబోతున్నారు కాబట్టి అక్కడికి వస్తారని అంచనా వేస్తున్నారు. సో తెలంగాణ రాజకీయాల్లో జనసేన కార్యకలాపాలకు సంబంధించి ఈ కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ జనసేన పార్టీ ఆఫీస్ మాత్రం కేంద్రంగా మారుతుందనే ప్రచారం అయితే ప్రజెంట్ అయితే ఉంది. చూడాలి కొత్త కార్యాలయం ఏర్పాటు తర్వాత మరి రాష్ట్రంలో పార్టీ బలోపేతం కానీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఇంటర్నల్ గా పార్టీ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా పార్టీలో చేరికలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఫోకస్ చేస్తారో మనకి తెలియజేస్తుంది. ఏదేమైనా కూడా తెలంగాణలో పార్టీ కార్యాలయం ఏర్పాటు తెలంగాణలో జనసేన పార్టీని మరింత స్ట్రెంథెన్ చేయడానికి మరో ముందడుగును కూడా మనం చెప్పుకోవచ్చు. గగన. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.